బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నఖారా మోగనుంది. జనవరి 14న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు మొదలు కానున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 3 పిల్లల నిబంధన ఎత్తివేయనున్నారు. అలాగే రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాగా రాష్ట్రంలో కులగణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి అనుగుణంగానే కులగణన కోసం ముందుగా కొత్త బీసీ కమిషన్ను ఏర్పాటు చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. జనవరి 14న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్లుగా తెలుస్తుంది. ఫిబ్రవరి ఎన్నికలు మొదలు కానున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 3 పిల్లల నిబంధన ఎత్తివేయనున్నారు. అలాగే రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాగా రాష్ట్రంలో కులగణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి అనుగుణంగానే కులగణన కోసం ముందుగా కొత్త బీసీ కమిషన్ను ఏర్పాటు చేయనున్నారు.